విషయం చిన్నదైనా పెద్దదైనా యాదైనా సరే అందరి ముందు కుండ బద్దలు కొట్టేయాల ఉన్నదేందో చెప్పేస్తే ఆ తర్వాత మన మీద మాట రాకుండా ఉంటుంది. ఇట్టగే ఉంది ఇప్పుడు ప్రభుత్వం వారి వ్యవహారం. చెప్పింది చేసింది చేయాల్సింది అన్నీ ఎప్పటికప్పుడు మైకుల ముందరకు వచ్చి ఓపెన్గా చెప్పేస్తున్నాడు సీఎం రేవంత్ గారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచింది కదా, అందుకే ఈ 100 రోజుల్లో ఏమేమి జరిగిందో చెప్పుకొచ్చినారు ముఖ్యమంత్రి. దాచిపెట్టుడు మూసిపెట్టుడు ముసుగుల గుద్దులాట కాదు, ఏమున్నా వెనక ముంగట కాకుండా ముచ్చట్లన్నీ పబ్లిక్ కుల్నే పెడుతున్నాడు సీఎం రేవంత్ సారు. ఇక ఆయితారం నాడు అందరింటికానే ఉంటారు, ముచ్చట్లన్నీ చూస్తారు అనుకున్నాడో ఎట్టనో గాని పేపర్లు టీవీలో అందరిని పిలుచుకొని ముచ్చట్లాడిండు సారు. గద్దెనెక్కి 100 దినాలు అవుతున్నది కాబట్టి ఎట్టెట్ట అయింది ఏమేం చేసిండ్రో అన్ని ఒక్కోటి చెప్పుకొచ్చిండు. అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది అని మార్పులు చేర్పులు ఏమేమైనాయో చెప్పుకొచ్చిండు సారు. ఎప్పటి లెక్కనే పాత సర్కారోళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పట్టి అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం, మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. తన్నీర్ గారు గుర్తుపెట్టుకో. గంజాయి మొక్కలన్నీ సాఫ్ చేస్తున్నారట. అంతేకాదు పువ్వు పార్టీల మీద కూడా సార్ గట్టిగానే ఆడిపోసుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద అరుచుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటెల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్ లేవన్నా ఉంటే. ఇక ఏనుగు పార్టీని కాదనుకొని కారు పార్టీతో దోస్తాన్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ సారు గురించి ఏమన్నాడో చూడరు సీఎం సారు. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండే ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. 15 days అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించింది. లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. వెనక సీరికి మా విలేకరు అన్నలు అడిగిన ప్రశ్నలకు కూడా సార్ తీరుబాడిగా జవాబులు చెప్పిండు. ముందు కూడా ఏపీలో చెయ్యి పార్టీల తరపుకెళ్ళి ప్రచారం చేస్తారా అని అంటే అందులో ఏమున్నది, పెద్ద మనుషులు పోమ్మంటే పోతా, ఏపీలో కూడా జోరుగా ముచ్చట్లు చెప్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. అన్నేమో గాని రైతు బంధు మీద మళ్ళోసారి కుండబద్దలు కొట్టిండు. చెట్లకు పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇయ్యరాట. రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. ఏమైనా సీఎం సారు పాత సర్కారోళ్లకు వాతలు పెట్టుకుంటేనే కొత్త సర్కారోళ్ళ పంతనం ఎట్లున్నదో సందు దొరికితే చాలు పబ్లిక్ కు చెప్పుకొస్తున్నాడు. అనువు కాని ప్లేస్లో అర్ధ నిమిషం ఉండకూడదు అంటారు పెద్దోళ్ళు. ఈ మాటలు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా లీడర్లు మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటారు. ఉన్న పార్టీకి కాస్త పలుకుబడి తగ్గిందంటే చాలు వెంటనే పక్క పార్టీలో కర్చీఫ్ వేసేస్తుంటారు. మరీ ఎలక్షన్ల టైంలో లీడర్లు జంపింగ్ల మీద జంపింగ్లు చేస్తుంటారు. ప్రస్తుతము 2 రాష్ట్రాల్లో జంపు జిలానీల హవా గట్టిగా నడుస్తుంది. మరి లేటెస్ట్ జంపు జిలానీలు ఎవరో ఓ లుక్కేద్దాం పదండి. రంగులు మార్చుడు తెలిసిన వాళ్ళే రాజకీయాల్లో నెగులుతారని వెనకటోళ్ళు ఊరికేనే అనలేదు. అట్లా మార్చి మస్తు మంది లీడర్లు గద్దెలను ఎక్కిర్రు. నెరిగి ఎలక్షన్ల టైంలోనైతే ఎన్నడు చూడనని జంపింగులు చూస్తున్నాము. జంపింగులు లీడర్లకు పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. కండువాగా అప్పుకో టికెట్ పట్టుకో అన్నట్టే అవుతున్నది. అందరేమో గాని తెలంగాణలో కారు పార్టీ లీడర్లంతా గోడ మీద కూర్చున్నట్టే ఉన్నది. వ్యవహారం చూస్తుంటే సందు దొరికితే చాలు చెయ్యి పార్టీలకో పువ్వు పార్టీలకో దుంకనికే తయారుగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోయి చెయ్యి పార్టీ వాళ్ళ కండువాగా అప్పుకున్నాడు. మళ్ళా చేవెళ్లకెళ్ళి నిలబడతా అంటున్నాడట. ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొన్న పోయి మాట కలిపిండు. ఇక ఇప్పుడు
తమ్ముడు పోయి చేతుల చెయ్యి కలిపిండు. అటు వరంగల్ ఎంపీ సీటు ఇస్తామనంగానే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ చక్కగా పోయి పువ్వు పార్టీ వాళ్ళ కండువాగా అప్పుకున్నాడు. కండువాగా అప్పుకున్నాడో లేదో అప్పుడే కోస్తే కాషాయం వస్తుంది అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. పార్టీలు కూడా అన్నం పెట్టేటోళ్ళు దగ్గరుండాలి, దండం పెట్టేటోడు దూరం ఉండాలి అన్నట్టే చేస్తుండటాలకు అలిగి ఎలుగుల పడతారట జరంత మంది లీడర్లు. అట్లా అలిగిన వాళ్ళ అంతా పోయి కండువాలు మారుస్తాండ్రు. మరి ఇంకెంత మంది లైన్లు ఉన్నారో మనకైతే తెలియదు గాని పార్టీలన్నీ గేట్లు తెరిచినాయి. లీడర్లంతా గట్లు తెంపుకున్న గంగ లెక్క ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలకు ఆలు పోతున్నారు. ముందు ముందు ఇంకెంత మంది పక్క చూపులు చూస్తారో ఏమో చూసుకుంటా పోవాలి. నువ్వే కావాలా, మీరే కావాలా అని కోరి మరీ పొత్తులు పెట్టుకున్నారు. వద్దన్నా కాదన్నా త్యాగాలు చేసి మరీ చుట్టరికం పెట్టుకున్నారు. ఓవైపు సైకిల్ పార్టీ, ఇంకోవైపు గ్లాస్ పార్టీ, మధ్యలో పువ్వు పార్టీ. 3 పార్టీలు కలిసి ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్నాయి. సీట్లు పంచుకున్నాయి, ఓట్లు పంచుకొని ఆ తర్వాత అధికారాన్ని పంచుకోవాలని ఎత్తులు వేస్తున్నాయి అన్నట్టు 3 ఫ్రెండ్స్ కలిసి పెద్ద మీటింగ్ పెట్టినారు. పదండి మీటింగ్ ఎట్లా జరిగిందో తెలుసుకోవాలి కదా మనము. పొత్తుల సంసారం చేస్తున్నాక ఒంటిగా పోతా అంటే ఒప్పుతుందా? గట్టెట్లా పోతావా అని తత్తిమోళ్ళు కాలాలకు కట్టబెడతారు. అందుకే ఇక 3 కలిసి మీటింగ్ పెట్టిర్రు. ఓ దిక్కు చంద్రాలు సారు, ఇంకో దిక్కు మోదీ సారు, నడుమ పవనాలు. 3 ఒక్కటే స్టేజ్ మీద ఎక్కిండ్రు. త్యాగాలు చేసి మరి పువ్వు పార్టీ వాళ్ళతో పొత్తుగూడిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు. అందుకే ఇక 3 ఒక్కటే అన్నట్టు చూపించుకునే తందుకు గట్టిగానే తండ్లాడిర్రు. అన్ని జాగాల్లో చెప్పినట్టే ఏపీలో కూడా మోదీ సారు గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు. పొత్తులున్న పార్టీలతోని కలిపి పువ్వు పార్టీ వాళ్ళను ఎన్నికేసుకొని వచ్చిండు. ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है. एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. గంతేకాదు ఏపీ పబ్లిక్ల పతార పెంచుకునే తందుకు సారు తీయటి మాటలు గట్టిగానే చెప్పుకొచ్చిండు. ఇన్నొద్దులు ఇచ్చిన ఏంటియో తెచ్చిన ఏంటియో అన్ని చెప్పుకొచ్చిండు. అన్నేమో గాని పవనాలు మాట్లాడుతుంటే కొంతమంది లైట్ల కొరకు పెట్టిన పైపుల మీదకి ఎక్కిండ్రు. అది చూసి మోదీ సారు పర్సాన్ అయ్యిండు. ఎమ్మటే లేచిపోయి కిందికి దిగుర్రే, లేని పోందేమన్నా అయితే వట్టిగా ఆగమవుతారు అన్నట్టే కిందికి దింపిండు. 5 మంది పవన్ जरा पुलिस के लोग उनको नीचे उतारिए उनको. बिजली के तार हैं, आप क्या कर रहे हैं वहां? प्लीज कम डाउन. आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है. प्लीज नीचे आइए. आप मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए. అన్నిటికంటే మించి ఇంకో ముచ్చటేంటిదంటే మరిగా మైకులు ఆడికేంచి పట్టుకొచ్చిర్రో ఏమో గాని మోదీ సారు మాట్లాడేటప్పుడే 3-4 సార్లు మూగబోయినాయి మైకులు పాడగాను సారు ఉత్తగా నిలబడి అటు ఇటు దిక్కులు చూసే కథ అయింది. ప్రధానమంత్రి సారు మీటింగ్ వచ్చి మాట్లాడతాడంటే గాయంత చూసుకోరా అని అనుకుంటారు పబ్లిక్. केंद्र की एनडीए सरकार गरीब की सेवा करने वाली. ఇక ఇద్దరు దోస్తుల ముచ్చట్లయితే చెప్పొద్దు పోయినరి. 3 కలిసినాం ఇక గద్దెనెక్కుడే గంట కొట్టుడే అన్నట్టు మాట్లాడిర్రు. సిగం నిండినట్టే చేసిర్రు. మరి ఇక పొత్తుల సంసారం ఇచ్చుకపోతుందో ఇగుర పెడుతుందో జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది. గాని ఎవళ్ళెన్ని పొత్తులు పెట్టుకున్నా ఎత్తులేసినా జిత్తులు చేసినా మళ్ళోసారి ఫ్యాను 5వ నెంబర్ మీదనే తిరుగుతుంది. తగ్గేదేలే అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అసలే ఎన్నికల టైము. లీడర్లంతా పొత్తుల కోసం ఎత్తుల కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. అంటే చాలు ఢిల్లీ విమానం ఎక్కేస్తున్నారు. ఇటు పువ్వు పార్టీ చేయి పార్టీ లీడర్లు, అటు సైకిల్ పార్టీ గ్లాస్ పార్టీ లీడర్లు చీటికి మాటికి ఢిల్లీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. చివరికి నిన్న మొన్నటిదాకా ఢిల్లీతో మాకేం సంబంధం, ఢిల్లీలో కాదు గల్లీలో చూసుకుందాం అన్న కారు పార్టీ లీడర్లు కూడా ఇప్పుడు ఢిల్లీ బాట పట్టినారు.
కవితక్క లిక్కర్ కేసుతో కారు పార్టీ లీడర్లకి పెద్ద చిక్కొచ్చి పడిందండి. అన్ని పార్టీలోళ్ళు పొత్తులు జిత్తులు అనుకుంటా ఢిల్లీకి పోతుంటే కారు పార్టీ వాళ్ళేమో కవితక్క లిక్కర్ కేసు చేయబట్టి ఢిల్లీ బాట పట్టిర్రు. మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒకళ్ళనుకోగలు లైన్ కట్టిపోయినరు. ఎప్పటికీ తెల్ల బట్టలు వేసుకొని శకశక మెరిసేటోళ్ళు ఇక ఇప్పుడు రంగుల బట్టలు వేసుకొని రాజకీయం అంటే తెలియనోళ్ళు లెక్కపోయినరు. పొద్దుమీకినాక కవితక్కను కాల్చే ఈగురని చేసిర్రాట. ఇక అటు ఢిల్లీలున్న ఈడీ ఆఫీసులనే ఉంచిర్రాట కవితక్కను. లిక్కర్ కేసులో ఎవరెవలకు లింకులు ఉన్నాయి, 100 కోట్ల లెక్కేంటిది, లిక్కర్ డీలింగుల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కున్న లింక్ ఏంటిది, గిట్ల కవితక్కను ఊసబెట్టి అన్ని తీర్ల ప్రశ్నలు అడుగుతారట. ఇగిదిట్లుంటే కేజ్రీవాల్ కు కోర్టు సార్లు బెయిల్ ఇచ్చిన ఈడీ ఆఫీసర్లు మాత్రం విడిచిపెడతలేరట. 9వ నోటీసులు ఇచ్చిర్రాట. విచారణకు రావాలి అని పిలిచిర్రాట. మరి ఇక ఈసారన్న పోతాడో లేకపోతే మళ్ళీ ఏమన్నా అడ్డం వస్తుందో చూడాలి. ఇంకో దిక్కు ఎలక్షన్ల టైంలో సందు చూసి అరెస్ట్ చేసిర్రు. అంత పువ్వు పార్టీ వాళ్ళ పని అని ఆడిపోసుకుంటారు కదా కారు పార్టీ వాళ్ళు. దాని మీద కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడర్రే. కవిత గారికి పిఏలుగా, కవిత వారికి ఏజెంట్లుగా, బినామీ పేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారి అనేక వివరాలు ఇచ్చారు. అది పేపర్లో చూస్తున్నా, మాకెవరు తెలియదు. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా మనవి చేయదలుచుకున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది ఒక్కటి అవినీతి కుంభకోణాల మీద జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా చివరికి ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. గదా అన్నట్టు చేసిందంతా మీరు చేసి మామూలు నాట్యం వస్తుంది, మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడిండు సారు. మరి ఇక ఢిల్లీకి పోయిన లీడర్లు ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని పంచాది ఇప్పటి అంతలా తేలేటట్టు అయితే లేదనుకుంటారట చాలా మంది. ఈడీ ఆఫీసర్ల జోరు చూస్తుంటే అట్టిట్లా చేసి ఢిల్లీ సీఎం ను కూడా పట్టుకపోయి లోపటేస్తారా ఏందనుకుంటారట. మరి ఇక ఏమైతుందో ఎట్లయితుందో గాని లిక్కర్ కేసు ముదిరి పాకాన పడుతున్నట్టే ఉంది ఇప్పుడు. సారు ఓసారి బండి ఎక్కుతాడు, ఇంకోసారి బస్ ఎక్కుతాడు, ఇంకోసారి లారీ ఎక్కుతాడు. లీడర్ల మాదిరి ముచ్చట్లు చెప్తాడు, అంతలోనే వంటింట్లో వంటలు చేస్తాడు. చిన్నోళ్ళకి చిన్నోడు, పెద్దోళ్ళకి పెద్దోడు, జనానికి రకరకాల అవతారాలు చూపిస్తా అంటాడు. ఇంతకీ సార్ ఎవరబ్బా అనుకుంటున్నారా? ఇంకెవరు, రాహుల్ సారు అన్నట్టు ఒక్కో ఊరు దాటుకుంటా అందరినీ కలిసి ముచ్చట్లు చెప్తా చివరికి జోడో న్యాయ యాత్ర కూడా ముగిచేసినాడు సారు. ఆ సంగతి ఏందో చూసుద్దాం పదండి. ఎంపీ ఎలక్షన్ల ముంగట మల్లో యాత్ర ముంగటేసుకున్నదే గాక అట్లిట్లా చేసి యాత్రను ముగిచ్చిండు రాహుల్ సారు. పోయినసారి కన్యాకుమారికి వెళ్ళి సురువు చేసి కాశ్మీరం దాకా దక్షిణం నుంచి ఉత్తరానికి నడిస్తే ఇక ఇప్పుడు మల్లో మాల్క తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేసిండు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న దౌబాల్ అనే జిల్లాకి వెళ్ళి సురువైంది ఈసారి యాత్ర. అప్పుడు భారత్ జోడో యాత్ర చేస్తే ఇప్పుడు చేసింది భారత్ జోడో న్యాయ యాత్ర. మొత్తం 6000 కిలోమీటర్లకు ఎక్కువనే తిరిగిండు. నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అట్లా 14 రాష్ట్రాల మీదకెళ్ళి పడి 85 జిల్లాల పొంటి 63 దినాలు మస్తు రువ్వడిగా నడిచింది యాత్ర. గా అస్సాం రాష్ట్రానికి పోయినప్పుడే పెద్ద లొల్లి అయింది. అయినా సుత వెనకకు తగ్గకుండా సాగిండు. అట్లా ఇక మహారాష్ట్ర దాకా వచ్చి ముగిచ్చిండు. ముంబైలో పెద్ద మీటింగ్ పెట్టి ముచ్చట్లు చెప్పిండు. పోయినసారి లెక్క నడుసుడు యాత్ర కాదు, ఈ తాపసారు బస్ ఎక్కి తిరిగిండు. నడమ అక్కడక్కడ జరంత దూరం నడిచిండు. తొలుత మార్చి 20 తారీఖు దాకా అనుకున్నారు గాని ఎంపీ ఎలక్షన్లకు ముహూర్తం కూడా పెట్టిర్రు కాబట్టి తిరుగుడు కథం చేసిండు. ఇక పార్టీకి పెబ్బ యాత్ర చేసి ముగిచ్చిండంటే మిగిలిన లీడర్లు ఊకుంటారా? అన్ని రాష్ట్రాలకెళ్ళి తరలిపోయిండ్రు. తెలంగాణకెళ్ళి రేవంత్ సార్ పోయిండు. పశ్చిమ రాష్ట్రాలకెళ్ళి కూడా లీడర్లంతా రాహుల్ సార్కు జిందాబాదులు కొట్టనికే పోయిండ్రు. అప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లకు ముందు జోడో యాత్ర చేసిండు రాహుల్ సారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు జోడో న్యాయ యాత్ర చేసిండు. మరి ఇక యాత్రతోని చెయ్యి పార్టీకి ఎట్టెట కలిసి వస్తుందో ఏమో చూడాలి. ఇటు రాజకీయం, అటు సినిమాలు, 2 గుర్రాల మీద భలే స్వారీ చేస్తున్నాడు జనసేనాని. సందు దొరికితే పొలిటికల్ మీటింగ్లో, గ్యాప్ దొరికితే సినిమా డబ్బింగ్లో, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. అసలే పిఠాపురంలో పోటీ గట్టిగానే ఉంది కాబట్టి గ్లాసు పార్టీ అధినేత చక సినిమా పనంతా ముగిచ్చేసే ప్లాన్ వేసినాడంట. అందుకే అటు పబ్లిక్ మీటింగ్లో పొలిటికల్ డైలాగులు, ఇటు బ్రేక్ దొరికినప్పుడు సినిమా డైలాగులు చెప్తున్నాడు. వాళ్లకు వీళ్లకు నడమ పోవద్దు, నడమ పోతే పోక చెక్క లెక్క నలుగుడు అవుతుంది, త్యాగం అవుతుంది అని గిలాస పార్టీ పెబ్బ పవనాలకు గట్టిగానే సమదైందట. సరే ఇక బండ కింద చేయబడ్డాక నిమ్మలంగా వెనకకు తీసుకోవాలి గాని
అటు ఇటు కదిలిస్తే ఉన్న చేయబోతుంది. అందుకే ఇక ఎట్టనగానే అని 2 పడవల మీద ప్రయాణం చేస్తాడు అనుకుంటారు అందరూ. అన్నట్టు ఎంత రికాము లేకుండా ఉన్నా సారు అసలు పనిని కూడా ఇడిచిపెడతలేడు. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు భూ పార్టీ వాళ్ళతో కలిసి మీటింగులు పెట్టి రాజకీయం డైలాగులు కొట్టుకుంటానే, ఇంకో దిక్కు సందు దొరికినప్పుడల్లా రూములో కూకొని సినిమా డైలాగులు కూడా కొడతాండు. డైరెక్టర్ హరీష్ శంకర్ తోని ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు కదా పవనాలు, ఆగో గా సినిమాదే ఏదో డైలాగులు డబ్బింగ్ చెప్పిండట. ఫోటోలు బయటకు వచ్చినాయి. 19 తారీఖు నాడు ఏదో బుడ్డ వీడియో బయటకు వస్తుందా అంటున్నారు. మరిగా చూడాలి. ఎలక్షన్లు చేయబట్టి చేతులున్న 3 సినిమాలు పక్కకు పెట్టి నాకు సినిమాలకు సంబంధమే లేదన్నట్టు చేసిండు మొన్నటిదాకా. మరిగా ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళా డైలాగులు ఎందుకు చెప్తాండో అనుకుంటారట చాలా మంది. అంతేకాదు ఎలక్షన్ల టైం కాబట్టి ఏదో ఎలక్షన్లకు పనికొచ్చే డైలాగులే చెప్పించిర్రు అని కూడా అంటున్నారు. మరిగా ఆ డైలాగులు ఎట్లా పేలుతాయో, అసలు ఏం డైలాగులు చెప్పిండో ఏమో 19 తారీఖు నాడు తెలుస్తుంది కావచ్చు. దేనికైనా అవసరం అవకాశం 2 కలిసి రావాలా. అప్పుడే మన బలం ఏందో మన శక్తి ఏందో ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. మనతో అవసరం ఉన్నప్పుడే ఎవరైనా మనం చెప్పిన మాట ఇంటా అంటారు, మనం అడిగింది చేస్తారు. అందుకే ఇప్పుడు అదను చూసి పదును పెడుతున్నారు ఏపీ ఓటర్లు. లీడర్లందరికీ ఓట్ల అవసరం ఉంది కాబట్టి మెల్లిగా పబ్లిక్ అంతా సమస్యల చిట్టా ఇప్పుతున్నారు. సమస్యలు పరిష్కరించిన వాళ్ళకే ఓట్లు వేస్తామని అస్సలు వెనక్కి తగ్గకోకుండా డిమాండ్ చేస్తున్నారు. జమానా మారింది, మనుషుల మీద నమ్మకం పోయింది. అందుకే అది చేస్తాం ఇది చేస్తాం అని లీడర్లు అరచేతుల వైకుంఠం చూపిస్తే ఇనే రోజులు పోయినాయి. ఇప్పుడు ముందు పని చెయ్యిర్రి ఆటెనక ఓట్లు అడుగుర్రి అని గట్టిగా అడుగుతున్నారు పబ్లిక్. ఇక చూడర్రి మస్తు పోటీ నడుస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో లీడర్లు అందరికి ముందుగానే షాక్ ఇచ్చిండ్రు పబ్లిక్. ఇక ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపేట అనే ఊర్లే అందరు ఒకటైండ్రు. ఈ కోనపాపేట మీదికెళ్ళి పైపు లైన్ లేచి సముద్రంలకు గలీజు గత్తర నీళ్ళు అన్ని ఇడిచిపెడుతున్నారట. గా గలీజు నీళ్లు చేయబట్టి చేపలన్నీ ఆగమవుతున్నాయి. ఎమ్మటే పైపు లైన్లు బీకి పారేసి సముద్రంలకు నీళ్లు ఇడిచిపెట్టుడు బంద్ పెట్టాలని ఎప్పటి సంతోళ్ళు ఒల్లి చేస్తారట గంగపుత్రులు. ఇటు ఆఫీసర్లు పట్టించుకుంటలేరట, అటు లీడర్లు పట్టించుకుంటలేరట. అందుకే ఇక ఇంతకున్నదా మీ కథ అని ఎక్కడ తిరకాసు పెట్టాలనో అక్కడనే పెట్టిర్రు పబ్లిక్. ఊర్లో ఉన్న మొత్తం 1200 మంది మత్స్యకారులు ఒక్కటే మాట మీదకొచ్చి ఎలక్షన్లను బహిష్కరించిర్రు. ఎవళ్ళొచ్చినా ముందుగాల మాటలు చెప్పి వెనక సీరికి ఏరు దాటినాక తెప్పదాగల పెట్టినట్టే చేస్తారని పసిగట్టిర్రు ఇక్కడి జనాలు. అందుకే గా అడ్డమైన పైపు లైన్లు తీసేసినాకనే లీడర్లు ఓట్లు అడగనికే రావాలి అంటున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ లీడర్ అయినా సరే ముందుగాల పైపు లైన్ల పంచాది తస్ప చేస్తేనే ఓట్లు గుద్దుతాం అంటున్నారు. అంతే కదా మరి, అదును చూసి పాదును పెడుతున్నారు. ఇక ఈ కోనపాపేట పబ్లిక్ ను చూసి తత్తిమ ఊర్లల్ల పబ్లిక్ కూడా సమస్యలు పరిష్కారం చేసుకొని ఇంకే గిదే కరెక్ట్ టైం అనుకుంటారట. ఓట్ల టైంలో లీడర్లను ఇరకాటంలో పెడితేనే పనులు అవుతాయి అనుకుంటారట. ఈసారి ఎండలు ఎగబడి కొడతాయి. సూరిబాబు సుర్రుమనిపిస్తున్నాడు. జ్యూసులు తాగండి, ఫ్యాన్లు వేసుకోండి, కూలర్లు దుమ్ము దులపండి అని తెగ ఊదర కొట్టేసినాం. కానీ ఇప్పుడు చూస్తేనేమో వానలు మొదలైనాయి. ఉరుములు, మెరుపులు, వరదలు, వడగండ్లు, అబ్బో అంతా ఎవరమేం అర్థం కాకోకుండా అయిపోయింది. మరి రైతుల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. పాపం ఎవరిని కదిలించినా కన్నీళ్ళు లాగడంలే. అందులోనూ అసలే ఎన్నికల టైము. అందుకే మన లీడర్లంతా రైతన్నలతో రాజకీయం మొదలు పెట్టేసినారు. చేతికొచ్చిన పిల్లలు చెయ్యి ఇడిచిపోతే ఎంత రాంది పెట్టుకుంటారో, ఎంత లబలబ ఏడుస్తారో అయ్యవ్వలు. ఆగో అట్లనే అయ్యింది ఇప్పుడు రైతన్నల పరిస్థితి. దుక్కి దున్ని ఇత్తున వేసి మందులు చల్లి అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి వాన చేయబట్టి అంత భూమి కొరిగినాయి. మక్క చేన్లు నేల వాలినాయి. వరి పైరు భూమికి అణిగింది. అసలే రేట్లు గిట్టుబాటు అయితలేవంటే వానలకు తడిసి పంటలు ఇంగి తాగమయ్యటాలకు రైతులంతా కండ్ల నీళ్లు తీస్తారు. ఒక్కొక్కట ఎటు చూసిన అరిగోతనే ఉన్నది. ఏ రైతును కదిలిచ్చినా గుండె కోతనే వినిపిస్తున్నది. నెరి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వడగండ్ల వానలు చేయబట్టి ఒక్కటే దెబ్బకు పంటలన్నీ భూమికి వాలినాయి. తడిసిన పంటను చూసి తల్లడిల్లుతున్నారు రైతులు. ఏం దిక్కురా దేవుడా అని శోకంగా ఆడుతున్నారు. అరుచుకుందామని వచ్చిన లీడర్లకు ఆపది చెప్పుకుంటారు. చెలకల పొంటి తిరిగిన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడయింది, ఎంత నష్టమైందో మొత్తం లెక్కలన్నీ తీయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిర్రాట. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సారు పొద్దుగాలనే చెలకల కాడికి పోయిండు. కుర్చీ వేసుకొని కూకొని రైతుల ఆపది సాపతి అరుచుకున్నాడు.
అంత చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారట. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారట. యాలగాని యాలల్లో వానలు పడి వడగాన్లు పడి వాళ్ళంతా ఇప్పుడు దారి తెన్ను తెలియక తాండ్లాడుతున్నారు. అందుకే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో సర్కారు వాళ్ళే ఆదుకోవాలి, సాయం చెయ్యాలి అని చేతులెత్తి దండం పెడుతున్నారు రైతన్నలు. ఏందో ఏమో అందరికి అన్నం పెట్టే రైతన్నలకే అందరికంటే ఎక్కువ బాధలు. గాచారం పాడైపోను ఎట్ట ఒడ్డున పడతారో ఏమో మరి. స్వీట్లలో ఎన్ని రకాలున్నా గులాబ్ జామున్ రుచే వేరు. అందుకే స్వీట్ ఓంకార్ రాజా గులాబ్ జామున్ అంటారు. మన దగ్గర కాజాలకి కాకినాడ, పూతరేకులకు ఆత్రేయపురం, లడ్డూలకే బందరు. ఇవి ఎట్లా ఫేమస్, గులాబ్ జాములకు కూడా ఒక ఊరు చాలా ఫేమస్ అంట. ఆడ తయారైన గులాబ్ జాము ఇట్లా నోట్లో పెడితే అట్ట కరిగిపోతుందంట. మరి ఆ గులాబ్ జాముల ఊరు కథేందో చూసొద్దాం పదండి. ఇక గిదే గులాబ్ జాముల ఊరు మగల్గంజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. గులాబ్ జామ్ అంటే చాలు ఎవ్వలకన్నా ఇగో ఈ ఊరే యాదికొస్తుంది అటు ఇక్కడ. మరి ఇక గంత కమ్మ ఉంటాయట. నోట్లు వేసుకుంటే చాలు గుటుక్కున లోపలికి పోతాయట. నాలుకే మీద వేసుకుంటే కరిగిపోతాయట. అన్నేమో గాని ఊర్లో సగం మంది గులాబ్ జాములు తయారు చేసుకుంటా ఆ వచ్చిన పైసలతోనే రోజులు ఎల్లదీస్తున్నారట. గులాబ్ జాములతోనే బతుకు బండి ముంగటికి నడిపిస్తారట. స్వాతంత్రం రాకముందు అప్పుడు ఎప్పుడో 1941లో సురువైందట ఇక్కడ గులాబ్ జాములు తయారు చేసి అమ్ముడు. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా గులాబ్ జాములకు మస్తు ఫేమస్ అయిందట ఈ మగల్గంజ్. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే అప్పటికి ఇప్పటికి రుచి గింత గిట మారలేదట. పెద్ద మనుషుల నుంచి వారసత్వంగా గులాబ్ జాములు చేసుడు నేర్చుకొని వాళ్ళ పిల్లలు కూడా అదే దందా చేసుకుంటూ వస్తున్నారట. అందుకే లీడర్లైనా పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళైనా ఇంట్లో ఏమైనా దావతులుంటే గీ ఊరికేంచే గులాబ్ జాములు తెప్పించుకుంటారట. అగ చూడర్రే గంగా జమున అంటే ఐస్ క్రీము గులాబ్ జాము రెండు కలిపి తింటే ఇంగిత కమ్మగా ఉంటది అంటారు ఇక్కడి పబ్లిక్. మరి ఎప్పుడన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోతే ఈ మగల్గంజ్ గులాబ్ జాములు అట్లా రెండు గుటుక్కు అనిపించి రాండ్రి.